ధన్బాద్ బొగ్గు మాఫియా మీద ఈడీ దాడులు. రైడ్లో 600 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. ఇరవై 25కి పైగా ప్రాంతాలల్లో ఒకేసారిగా సోదాలు. నిచ్చెన వేసి ఇండ్లల్ల దూకిన ఈడీ అధికారులు. వణుకుతున్న ధన్బాద్ బొగ్గు మాఫియా కింగ్లు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ బొగ్గు మాఫియా మీద ఉక్కుపాదం మోపుతూ ఏకంగా 25 చోట్ల ఈడీ సోదాలు జరిగినాయి. ఈ దాడులల్లా కళ్ళు బయర్లు గమ్మే నిజాలు బయటపడినాయి. అక్రమంగా బొగ్గు తవ్వి అమ్ముకుంటున్న 100 కోట్లు సంపాదించిన మాఫియా బండారం బయటపడింది. అసలు ఈ బొగ్గు కుంభకోణం అక్రమ తవ్వకాలేంటి, 100 కోట్ల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఏకంగా 600 కోట్ల రూపాయల నగదు కట్టలను చూసి ఈడీ అధికారులు బిత్తరబోయిండ్రంటే కాదా మరి? అదేమైనా చిన్న మొత్తమా? బొగ్గు గనులకు కేర్ ఆఫ్ అడ్రస్ ధన్బాద్ నగరం బొగ్గు అక్రమంగా తవ్వుకునేటోళ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ ఏళ్ల సంధి బొగ్గు దొంగతనం, అక్రమ వసూళ్లు, పైసలు మరలింపు దందా వేరే లెవెల్లో నడుస్తుంది. ఈ ముచ్చట తెలిసిన ఈడీ అధికారులు రంగంలోకి దిగిండ్రు. రాంచీ, కోల్కతా, జంషెడ్పూర్ నుంచి వచ్చిన ఈడీ బృందాలు ఒకేటేసారి 25 పైగా ఆఫీసులు, ఇళ్లపై దాడులు చేసి సౌదాలు మొదలుపెట్టిండ్రు. అనిల్ గోయల్, గణేష్ యాదవ్, పప్పు మండల్, సుభాష్ అనే బొగ్గు వ్యాపారస్తుల ఇళ్లల్లా తనిఖీలు చేసిండ్రు. వాళ్ళ బ్యాంకుల ఖాతాలు, ఆస్తుల పత్రాలు, పన్నుల లెక్కల్ని పక్కాగా బయటకు తీస్తుండ్రు. అక్రమంగా సంపాదించిన పైసలను ఎలా దారి మళ్లించిండ్రని దాని మీద అధికారులు ప్రశ్నిస్తుండ్రు. ఎన్నడూ లేనిది ఈ దాడులతోని బొగ్గు మాఫియా గుండెలల్లా దడ మొదలయ్యింది. ధన్బాద్ చుట్టుపక్కల ఉన్న జరియా, లోయాబాద్, కేందువా, బ్యాంక్ మేర్ లాంటి ప్రాంతాలల్లా ఈ దాడులు జరిగినాయి. అయితే ఈ సౌదాలు చేసేటప్పుడు ఈడీ అధికారులకు కొన్ని చోట్ల అడ్డంకులు ఎదురైనాయి. లోయాబాద్లో ఉన్న హరియా చౌహాన్ ఇంటికి అధికారులు పోయినప్పుడు అక్కడున్న మహిళలు అడ్డుకొని ఆందోళన చేసిండ్రు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది, కానీ అధికారులు లెక్క చేయలేదు. ఇక సిమ్లా బహల్ ప్రాంతంలో అయితే ఇంకో వ్యాపారి ఇంట్లో తలుపులు తట్టినా లోపలి ఉన్న వాళ్ళు తీయలేదు. ఈ ముచ్చట చూసిన అధికారులు ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా ఒక నిచ్చెన తెప్పించుకొని గోడ దూకి లోపలికి పోయి తనిఖీలు చేసిండ్రు. భారీ బందోబస్తు నడుమ దాడులు చేయడంతోని అక్రమార్కులకు ఎటు పోవాలో దిక్కు తోచకుండా తయారైంది. బొగ్గు వ్యాపారుల ముసుగులా నడుస్తున్న ఈ అక్రమ బొగ్గు దందా చూసి ఈడీ అధికారులు మతిపోయిందట. ఇప్పటిదాకా జరిగిన సౌదాలల్లా ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తుల పత్రాలు అధికారులు పట్టుకున్నారట. ఇంత పెద్ద మొత్తంలో పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ దందా వెనుక ఇంకెవరి హస్తం ఉందన్నది అధికారులు ఆరాధిస్తుండ్రు. ఈ అక్రమ వసూళ్ల మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా మస్తుగా కేసులు నమోదైనాయట. కానీ మాఫియా ఆగడాలు మాత్రం ఆగలే. ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇయ్యడంతోని అసలు దొంగల బండారం బయటపడింది. దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసిండ్రు. వాటిలల్లా ఉన్న సమాచారంతోని రాబోయే రోజులల్లా ఎంతమంది బడాబాబుల పేర్లు బయటకు వస్తాయో అని చర్చ నడుస్తోంది. సోదాలు ఇంకా కంటిన్యూ అయితానే ఉన్నాయి. వ్యాపారాలతో పాటు బంధువుల ఖాతాలు రాసేటోళ్ళ ఆఫీసులల్లో కూడా అధికారులు ఇంకా తనిఖీలు చేస్తుండ్రు. ఎన్కౌంటర్లో ఉన్న పైసల వ్యవహారం అంతా బినామీల పేర్లతోనే నడిపిస్తున్నట్టు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తుండ్రు. అక్రమంగా వచ్చిన పైసలను స్థలాలు, ఆస్తులల్లో పెట్టుబడులు పెట్టిండ్రన్న కోణంలో కూడా విచారణ జరుపుతుండ్రు. ఈ దాడుల మీద ఈడీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పట్టుబడ్డ డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులని పూర్తిగా పరిశీలిస్తే గానీ ఈ స్కామ్ విలువ 1000 కోట్లు దాటినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతుండ్రు. సర్కార్ ఖజానాకు గండిగొట్టి రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలని చూసిన ఈ బొగ్గు మాఫియాకు ఈడీ గట్టిగానే వాతలు పెట్టింది అంటున్నారు స్థానిక బొగ్గు గని కార్మికులు. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 814300
1981.